పాఠశాల స్థాయి నుండే ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి వారి నైపుణ్యాలను మెరుగుపరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా 2 సీజన్స్ క్రింద స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ తెలిపారు. పాఠశాల స్థాయి నుండే ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి వారి నైపుణ్యాలను మెరుగుపరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా 2 సీజన్స్ క్రింద స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో వారం రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపోత్సవం ఘనంగా జరిగింది. ఫైనల్స్ మ్యాచ్ శ్రీ చైతన్య భాష్యం స్కూల్స్ మధ్య జరిగింది. ఫైనల్స్ మ్యాచ్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ మ్యాచ్లో శ్రీ చైతన్య స్కూల్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటైన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ కన్వీనర్ కోచ్ షార్లే అధ్యక్షత వహించగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత టోర్నమెంట్లో 4వ స్థానంలో నిలిచిన సర్పవరం జిల్లా పరిషత్ హైస్కూల్ టీంకు షీల్డ్, 3వ స్థానంలో నిలిచిన శ్రీ భాస్కర్ టాలెంట్ స్కూల్ టీంకు షీల్డ్ను బహుకరించారు. అదేవిధంగా టోర్నమెంట్లో బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ కీపర్, బెస్ట్ ఫీల్డర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎంపైర్లకు మెమెంటోలను బహుకరించారు. అనంతరం 2వ స్థానంలో నిలిచిన భాష్యం స్కూల్ టీంకు ఇండివిజువల్ షీల్డ్ అందించి ముఖ్య అతిథి తలాటం హరీష్ రన్నర్స్ ట్రోఫీని బహుకరించారు. అదేవిధంగా విన్నర్స్ టీం సభ్యులకు ఇండివిజువల్ షీల్డ్స్ బహుకరించి కెప్టెన్కు విన్నర్ ట్రోఫీని బహుకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మాట్లాడుతూ యువ క్రీడాకారుల్లో గల ప్రతిభను వెలికితీసేందుకు స్కూల్స్ క్రికెట్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. భవిష్యత్తులో కూడా స్కూల్ క్రికెట్ టోర్నమెంట్స్ కొనసాగిస్తూ ఏటా 2 సీజన్లో ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ నక్కా వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ నవాజ్, కౌన్సిల్ మెంబర్ నిమ్మన సత్యానందం, మాజీ సెక్రటరీ పసుపులేటి సత్యనారాయణ, స్కూల్ టీమ్స్ మెంబర్స్, పీఈటీలు పాల్గొన్నారు. సీజన్లో చేస్తున్నాం ఈ టోర్నమెంట్. ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్ 25న సీజన్ ఓన్ చేసాం. నెక్స్ట్ ఈ ఇయర్ ఆగస్ట్ 16 చేసి సక్సెస్ఫుల్గా జరిగింది. యాక్చువల్గా అది 21 టీములు రావడం అన్నది స్టేట్లో కూడా చాలా గొప్ప విషయం. స్కూల్ టోర్నమెంట్లో అన్ని టీములు రావు. లాస్ట్ ఇయర్లో జరిగిన 8 టీమ్స్ వచ్చినాయి. ఇప్పుడు 21 టీమ్స్ వచ్చినాయి. దగ్గర రాజమండ్రి ప్రతిభ కానీ, నిడదవోలు నారాయణ కాలేజ్ కానీ, మలికీపురం, ఇంకా పెద్దాపురం, మొత్తం చుట్టుపక్కల మనకి ఇంకా ఏమి వచ్చినాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని టీములు వచ్చినాయి. అంటే క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్గా స్కూల్స్ ఎప్పుడూ ఆగిపోయినాయి. 13 ఇయర్స్ నుంచి ఎప్పుడు జరగట్లేదు. గ్రిక్స్ కూడా పోటీలు ఆగిపోయినాయి. ఇప్పుడు ఇలా స్కూల్ టోర్నమెంట్ పెడతాం వలన రెగ్యులర్గా క్రికెట్ డెవలప్ అవుతుంది. డిస్ట్రిక్ట్ మ్యాచ్లకు ప్లేయర్స్ అవుతుంది. ఇందులో ఉన్న ప్లేయర్స్ని మనం డిస్ట్రిక్ట్స్ కానీ ఏజ్ గ్రూప్ 15 లోపల ఉన్న 15 ఏజ్ గ్రూప్లో అందరినీ మనం సెలెక్ట్ చేసి 20 మెంబర్స్ సెలెక్ట్ చేసాం. ఇందులోనే మంచి ప్లేయర్స్ అందరికీ కోచింగ్ ఇచ్చి వీళ్ళందరినీ రెగ్యులారిటీగా మంచి ప్లేయర్ చేద్దామనే ఉద్దేశంతో స్కూల్ టోర్నమెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెట్టాలి. రెగ్యులర్గా ఇది గ్యాప్ వచ్చింది కానీ మేము మాత్రం 2 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఇంతటి అసోసియేషన్కి మనకు సపోర్ట్ చేస్తున్న మన ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ చాలా సర్వీస్ఫుల్గా మాకు ఎంత గ్రౌండ్ పరంగా మనకి అన్ని ఫెసిలిటీస్ పరంగా అన్ని పరంగా బాల్స్ కూడా అన్ని విధంగా అన్ని చేస్తాం. మా ఈ టోర్నమెంట్ అంతా ఎవ్రీథింగ్ అన్ని బాల్స్ దగ్గర నుంచి ఇంటర్వ్యూ దగ్గర అన్ని ఫ్రీగా చేసాం. మొత్తం అంతా ఈ టోర్నమెంట్కి ఇంత సక్సెస్ అవ్వడం అన్నది నాకు నిజంగా చెప్పాలంటే ఈ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కోఆపరేట్ చేయడం వల్ల మొత్తం ఎంపైర్సీలు అందరూ బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ సీజన్ 3లో జనవరిలో స్టార్ట్ అవుతుంది. జనవరిలో కూడా ఇంతకంటే ఇంకా గొప్పగా స్కూల్ టోర్నమెంట్ మేము చేస్తాం. ఈ అసోసియేషన్ తరపున ఇంకా స్టేట్ టోర్నమెంట్ కానీ లీగ్ నెక్స్ట్ సీజన్లో స్టార్ట్ అయ్యి లీగ్స్లో కూడా మంచి స్టాండ్లో వచ్చి అందరినీ మంచి ప్లేయర్స్ని తీసుకొద్దామని అనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తుంది. ఇంత అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ.